అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యుడే సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ, అందరికీ నమస్కారం. కన్యారాశి వాళ్ళందరికీ 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. సూర్యుడి యొక్క మార్పు 15వ తారీఖు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి అసలు ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు, ఇంతకుముందు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఏమవుతుందని చూస్తే సూర్యుడు ఈ రాశికి వ్యయాధిపతి, ఖర్చులకు మహారాజు. ఖర్చులు
కన్యా రాశికి సూర్యుడు మహాపాప స్థానంలో ఉంటేనే మేలు, కానీ ఈయన పంచమంలో వెళ్ళి కూర్చుంటున్నాడు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దూర ప్రయాణాల్లో రిస్కులు గొడవలు ఉండకుండా చూసుకోవాలి. అనేక విషయాలు, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, ఖర్చులు అధికంగా పెట్టి లాస్ అయిపోవటం లాంటివి కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా సూచిస్తున్నాడు. కాకపోతే మీరందరూ కూడా రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది అని మరోసారి తెలియజేస్తున్నా. మీ అందరికీ విష్ణు సహస్రనామం చదువుకోమని ఎన్నోసార్లు చెప్తుంటాను. కన్యా రాశి కాబట్టి, బుధుడు అధిపతి కాబట్టి, వెంకటేశ్వర స్వామి అధిపతి కాబట్టి విష్ణు సహస్రనామం మీకు దివ్య ఔషధం అన్నమాట. అన్ని విషయాలకు కూడా, ముఖ్యంగా మరకతము అనే రాయి చిటికెన వేలికి లేదా మెడలో డాలర్గా ధరించి రోజు బుధ మంత్రాన్ని 17 సార్లు చదవడం కూడా మీకు ఎంతో అద్భుతాలు జరుగుతాయి. అలాగే మీకు ధన ఆదాయంగానే చూసుకుంటే ఈ వారంలో ధన ఆదాయంలో దెబ్బలు పడతాయి. అలాగే ఖర్చు అధికంగా ఉంటుంది. పిల్లల చదువులో కాస్త నెమ్మదిగా ఉంటారు. కుటుంబంలో కొంచెం తక్కువగా ఆనందం అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో స్నేహితులతో బాగుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక ధైర్యం బాగుంటుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరస్తర ఏదైనా సరే ప్రాపర్టీ కొనడానికి చాలా బాగుంది. తల్లి సహాయం, సంపూర్ణ ఆరోగ్యం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సంతానం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వాళ్ళ చదువులు, దూర విద్య, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యం బాగుంది. శత్రువులు మిత్రులవుతారు. అప్పుల బాధలు ఉండవు. రుణ విమోచనం ఉంటుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం మనకి చాలా దూరంలో ఉంది. అదృష్టంతో మనకు పనే లేదు. అలాగే తండ్రితో వివాదాలు, గొడవలు రాకుండా చూసుకోవడం మంచిది. ఉద్యోగంలో మాత్రం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు రావటం, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనేది మీరు గ్రహించాలి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మంగళవారం, సోమవారం, మంగళ, బుధ, గురు వారాలన్నీ కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. శుక్ర, శనివారాల్లో నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఈ జాతకంలో ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడమే కాదు, సూర్యుడి యొక్క మంత్రాన్ని రోజు 3 సార్లు, సూర్యాష్టకము ఒకసారి, ఆదిత్య హృదయం 3 సార్లు, ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామి అనే మంత్రాన్ని, బుధ మంత్రాన్ని 17 సార్లు చదవండి. మరకతాన్ని ధరించండి. 3 క్యారెట్ల బరువున్న రాయి పంపిస్తాము. 17,000 జపాలు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ మా దగ్గర ఉంటాయి. కావలసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ జాతకాలు రెడీ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు ఏ లగ్నంలో పుట్టారు, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ నడుస్తుంది అన్నీ క్లియర్గా డిస్కస్ చేసి పరిహారాలు ఏమున్నా చెప్పి సింపుల్గా చేద్దాం. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్.